అరే పర్లేదు తీసుకో, మీ పిల్లలకేమైనా తీసుకపో. తీసుకో. బిడ్డా ఏమని పిలిచినావు? कुछ नहीं, बुड्ढा बोल रहा हूँ. बुड्ढा हूं ना. हाँ, I'll be there. घर में पिल्ला ఎవరు లేరు बोल रहा हूँ. కాదు, సరిగ్గా యాద్ చేసుకో. नहीं. నాకెందుకు ఇంకోలా వినిపించింది. అన్నా, అన్నా, ఎక్కడున్నావు అన్నా? కొంపలు అంటుకున్నాయన్నా. ఎక్కడున్నావన్నా? ఎటెళ్ళిపోయాడు అన్నా? అన్నా, మళ్ళీ ఎక్కడికి పోయి ఉంటాడు? ఆరాధని ఊరొచ్చింది, నన్ను చూసిందని తెలిస్తే ఎంత టెన్షన్ పడతాడో. నేను మా నాయన గురించి నిజాలు మాట్లాడితే నీకు మనసు లేని రాయి లెక్క కనిపిస్తున్నా. ప్రేమంటే తెలియని రాక్షసు లెక్క కనిపిస్తున్నాను. ఆరాధన, కూల్. ఎందుకంత ఆవేశపడుతున్నావు? గిది ఆవేశం కాదు దేవుడయ్యా, గుండెని కోస్తున్న బాధ. అది నీకు అర్థమైతలేదు. నీ బాధ నాకు అర్థమవుతుంది, నా బాధే నీకు అర్థం కావట్లేదు. నువ్వు బాధపడ్డం కాదు దేవుడయ్యా, నీ మాటలతోని నన్ను బాధ పెడుతున్నావు. మా నాయన ఆ రంగమ్మ వెనక్కి తిరుగుతున్నాడని ఏకంగా ఆ రంగమ్మ కూతురే చెప్పినా నువ్వు నమ్మనంటున్నావు. ఆయన చేసిన తప్పుల గురించి మా నాయనే ఒప్పుకున్నా నువ్వు నమ్మనంటావు. అవును, నమ్మను. గసంటప్పుడు నన్ను చూసి రంగమ్మ ఎందుకు పారిపోయిందో చెప్పు దేవుడయ్యా. ఏ తప్పు చెయ్యకపోతే, మా నాయనతోని ఎసొంటి సంబంధం లేకపోతే. ప్రేమకు తేడాలు తెలియవు, కానీ పగకు ప్రతీకారం మాత్రమే తెలుసు. ఈ పగ ప్రతీకారాలు మా ప్రేమని బతకనిస్తాయా? నా ముంగట ధైర్యంగా వచ్చి మాట్లాడొచ్చు కదా. జనం వాళ్ళిద్దరి గురించి అంటున్న మాటలు అబద్ధమని చెప్పొచ్చు కదా. మీ నాన్న గురించి ఎల్లమ్మ, పుల్లమ్మ, జల్లమ్మ చెప్పే సాక్ష్యాలు అస్సలు పట్టించుకోవాల్సిన పనిలేదు. మనం వినాల్సింది, అడగాల్సింది, నమ్మాల్సింది కేవలం మీ నాన్న నీ మీద ఒట్టేసి చెప్పే మాటలు. నా మీద ప్రేముంటే మా నాయన తప్పేసేయడు. గసంటప్పుడు ఆయన నా మీద ఒట్టేసి చెప్పే మాటలు నువ్వు నమ్ముతావేమో గాని నేను నమ్మను. నిజం బలహీనంగా ఉన్నంతసేపు అబద్ధం రాజ్యమేలుతుంది. అపార్థం మనసుని మాయ చేస్తుంది. అపనమ్మకం అనే ఊబిలో నుంచి నువ్వు బయటికి రాలేవు. ప్రస్తుతం జరుగుతుందదే. గాయాన్ని మరిసిపోతున్న ప్రతిసారి గిట్లనే ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతున్నది. రంగమ్మ కనిపించిన విషయం మర్చిపో ఆరాధన. లేదు దేవుడయ్యా, అస్సలు మర్చిపోను, మర్చిపోలేను.
ఎక్కడున్నా రంగమ్మను వెతికి పట్టుకోవాలి. మా నాయన చెడిపోనీకి కారణమైన ఆమెను నిలదీయాలి. నిజాలు తెలుసుకోవాలి. నారప్ప రంగమ్మతో కలిసి ఊరొదిలి వెళ్ళాడు. రంగమ్మ ఆచూకీ తెలిస్తే నారప్ప ఎక్కడున్నది తెలిసిపోతుంది. కానీ ప్రస్తుతం ఆరాధన ఉన్న మూడ్లో నారప్ప ఎదురుపడటం అస్సలు మంచిది కాదు. ఆరాధనని ఎలాగలా కంట్రోల్ చేయాలి. ఈ ప్రసాదాన్ని పంచొస్తాను. నువ్వెందుకు వెళ్ళడం? ఏం కాదులే దేవుడయ్యా. నా బిడ్డకి ఏమైనా కొనియమని నా బిడ్డే నా చేతికి పైసలిచ్చింది. కొనిస్తా బిడ్డ, ఈ పైసలతోనే నీకు చీర కొనిస్తా బిడ్డ. కట్టుకుంటావు కదా. మీ నాయన తప్పుడు మనిషి కాదమ్మా. నీ కాపురం నిలబెట్టనీకే తప్పుడు మనిషి అని ముద్ర వేయించుకున్నాడు. నేను చచ్చేలోపు గీ నిజం నీకు చెప్పే చస్తానమ్మా. అన్నా, మేడం ప్రసాదం ఇవ్వండి. గంగా, ప్రసాదం. నాయనా, నేను వెనకకి తిరిగితే నా బిడ్డకు అనుమానం వస్తుంది. ఏమన్నా అనుకొని కిటు దిక్కే తిరిగి కూసుంటా. చూడను కూడా చూడను. ఇగో నాయనా, నిన్నే. ఈ పిలుపు కోసం ఎన్ని దినాల సంది మొహం వచ్చి ఎదురు చూస్తున్నానో తెలుసా బిడ్డ? నీ నోటి నుండి నాయనా అన్న పిలుపు వింటుంటే పానం లేచొస్తున్నట్టుందమ్మా. నాయనా, నాయనా, నిన్నే. నన్ను పిలిచినై? నీకు తెలుగు సరిగ్గా రాదా? నై, తోడా తోడా కొంచెం కొంచెం ఆత. నిన్ను నాయనా అని పిలిచిన. నాయనా అంటే తెలుసా? నై. పోనీలే, తెలవకపోవడే మంచిది. గదంత మంచి మాట కాదు. అయినా గాని నిన్నెందుకో గట్ల పిలవాలనిపించింది. ఇంతకు ముందు నువ్వు బుడ్డా అంటే నన్ను బిడ్డా అని పిలిచినట్టు అనిపించింది. అచ్చం మా నాయన పిలిచినట్లే అనిపించింది. అందుకే కావాలని నిన్ను నాయనా అని పిలిచిన. గంతే. గుడికెళ్ళినా గదా, ప్రసాదం తీసుకొచ్చిన. తీసుకో. ప్రసాద్? శుక్రియా. అవును, నీ వయసు ఎంతుంటది? ఉమర్? హా, 60. 60. మా నాయన నీ అంత పెద్దోడు కాదులే. మీ నాయన పోయినాయి? ఏయ్ పెద్దాయనా, ఏందా మాటలు? నోటికి ఎంతొస్తే అంత అనడమేనా? మా నాయన ఎక్కడున్నా సుఖంగా బతికుండాలే. బతికుంటాడు. మీ నాయన నీ దగ్గర లేదు? ఉండేవాడు, కాని శని పట్టింది, బుద్ధి వంకరైంది. అందుకే తరిమేష్ణ. అయ్యో, నాయనకి తరిమేసినాయి? గల్తీ బేటీ,
గల్తీ పని చేస్తే ఏం చేయమంటావు? నాయన అంటే భగవాన్, గల్తీ ఎట్లా చేస్తాయి? దేవుడయ్యే అనుకున్నా, నువ్వు కూడా ఆయన్నే సమర్థిస్తున్నావా? సర్లే, నీతో వాదించే ఓపిక నాకు లేదు. అవును, రేపు డ్యూటీకి వస్తావా? హా, ఏంలే, మా నాయనికి గుర్తుగా ఎవరైనా పెద్ద ఆయనకి బట్టలు పెడదామనుకున్నా, గా బట్టలు నీకే పెడతా. నా బిడ్డ మనసులో నేనంటే ఎంత కోపం ఉందో అంత ప్రేమ ఉంది. నాయన గుర్తుగా బట్టలు పెడతదంట, అది కూడా నాకే పెడతదంట. ఒక కంట్ల సంతోషం, రెండో కంట్ల బాధ. మా ఇద్దరి కదా ఎందాక తీసుకుపోతున్నావో దేవుడా, బుగులైతున్నది. అంతులేని కథ. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1:30 మీ జెమిని టీవీలో. నిన్ను నాయనా అని పిలిచిన. నాయనా అంటే తెలుసా? పోనీలే, తెలవకపోవడే మంచిది. గదంత మంచి మాట కాదు. వచ్చావన్నా, నీకోసమే చూస్తున్నాను. అన్నా, ఏం ఆలోచిస్తున్నావు? నీకో విషయం చెప్తా, గుండె నిబ్రం చేసుకుని వినాల, అర్థమైందా? నా కూతురు పుట్టినరోజని పూజ చేయడానికని పొద్దున్న గుడికి వెళ్ళాను కదా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? నీ కూతురు ఆరాధన కనిపించింది. నాకు కనిపించటం కాదన్నా, తనకే నేను కనిపించాను. అరుస్తున్నా వెంటబడిందన్నా. దొరికిపోతే ఎదురు పడితే నిజాలు చెప్పేస్తానేమోనని భయం వేసింది. అందుకే దొరకకుండా తప్పించుకుని పారిపోయి వచ్చేశాను. ఖచ్చితంగా బాబుతో కలిసే ఈ ఊరొచ్చుంటుంది. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కంట పడకూడదు. అసలు ఈ ఊళ్ళో వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మనం రోజు గీ బట్టలు ఇస్త్రీకి తీసుకొస్తాం కదా, గా గిరిదర్శిని గెస్ట్ హౌస్ లో ఉన్నారు. గివి వాళ్ళ బట్టలే. అన్నా, ఇది నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడం కాదు, నా కళ్ళతో నేనే చూసినా. అంటే నిన్ను కూడా ఆరాధన చూసేసిందా? ఆ, నన్నైతే చూసింది గాని గుర్తుపట్టలే. ఇగో గీ టోపీ పెట్టుకున్నా, ముఖం మొత్తం పెట్టేసుకున్నా, భాష రానట్టు మాట్లాడినా. గడ వాచ్మెన్ ఊరికి పోయిండని గా డ్యూటీ నన్ను చేయమని చెప్పిర్రు. ఇప్పుడు ఏం చేద్దాం రంగమ్మ? అన్నా, ఈ కంగారులో ఏం ఆలోచించలేం. చూద్దాం ఏం జరుగుతుందో. అది కాదు రంగమ్మ. అన్నా, నా మాట విను. ఇప్పుడు దాని గురించి మాట్లాడకు. ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం. కాల్చేతి గడుకుండ్రా, నేను భోజనం వడ్డిస్తాను.
ఇక లాభం లేదే. వెంటనే మనకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి. ఎక్కడికి? హనీమూన్ కి. ఆ? అదేనే, విశాల్ ఆరాధన హనీమూన్ కి వెళ్లిన ప్లేస్ కి. అక్కడికెళ్ళి మనమేం చేస్తామక్క? ఇక్కడుండి మాత్రం ఏం చేస్తున్నామే? ఆ సుపారీ గ్యాంగ్ మీద నమ్మకం పోతుంది నాకు. నేనే వెళ్లి దగ్గరుండి ప్లాన్ చేసుకుంటాను. అప్పుడు కాని మనం బుక్కవం. కంటి చూపు కనపడకుండా, మన చేతికి మట్టంటకుండా అనుకున్నది సాధించాలనే కదా మన ప్రయత్నం. ఎప్పుడే? దాని హనీమూన్ పూర్తయిపోయి సీమంతం చేసుకునే టైం కన్నా మనం అనుకున్నది సాధిస్తామా? నువ్వు దిక్కుమాల మేనేజర్ పట్టుకున్నావు. అన్ని తప్పుడు షెడ్యూల్సే ఇస్తున్నాడు. అతను చెప్పిన టైంకి అసలు అక్కడ ఏదీ జరగట్లేదు. అర్థమైంది. నేను నీ సుపారీ గ్యాంగ్ ని ఆడిపోసుకుంటున్నానని నువ్వు నా తాలూకు మేనేజర్ మీద దుమ్మెత్తిపోస్తున్నావు, అంతేగా? అక్క, మంచి పని చేసేటప్పుడు నలుగురు కలిసి రాకపోయినా పర్వాలేదు, కానీ పాపిష్టి పనులు చేసేటప్పుడు మాత్రం ఐకమత్యం ఉండాలంటారక్క. లేకపోతే అందరం దొరికిపోతాం. ఏంటే, బెదిరిస్తున్నావా? నిన్ను బెదిరిస్తే నాకే వస్తుంది బూడిదా? మనం ఇలాంటి పాపిష్టి పనులు చేయడానికి ఎవరితోనైనా మాట్లాడుకున్నప్పుడు మనం వాళ్ళని నమ్మి తీరాలి. ఎందుకంటే వాళ్ళ చేతిలో మన జుట్టు ఉండిపోతుంది కాబట్టి. చాలే, ఇట్లాంటి మాటలు మాత్రం బాగా చెప్తున్నారు. ఎవరక్క? ఆ సుపారీ గ్యాంగ్ లీడరేనా? కాదు, విశాల్ మేనేజర్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇమ్మని వాడిని బెదిరించు. హలో, నేను మేడం విశాల్ ఆరాధనల ప్రోగ్రామ్ ఏంటో చెప్దామని కాల్ చేశాను. రే, నువ్వు చెప్పటం నేను పిచ్చిదాన్లాగా వినటం తప్ప ఏదైనా ఎప్పుడైనా నువ్వు చెప్పిన టైంకి జరిగిందా చెప్పు. నీ వల్ల నా టైము, పరువు, డబ్బు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. మేడం, నన్నేం చేయమంటారు చెప్పండి? పొద్దున్నే షెడ్యూల్ ఇది అంటే బుద్ధిగా తలూపుతాడు, ఆ తర్వాత ఏది ఫాలో అవడం. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నాను మేడం. ఇలా అయితే కష్టము అని చెప్పు, జరగదు అని చెప్పు. మేడం, ఇప్పుడు చెప్పే షెడ్యూల్ పక్కా, ఎలాంటి చేంజ్ ఉండదు. అర్జెంటుగా మీ సుఫారీ గ్యాంగ్ చెప్పి ప్లాన్ చేసుకోమని చెప్పండి. ఇది మేడం, దీని ప్రకారమే ఈ రోజంతా వాళ్ళు ఫాలో అవుతారు. చూస్తాను. పొరపాటున ఈ షెడ్యూల్ తప్పారో ఇంకోసారి మొబైల్ పట్టుకోవడానికి కూడా నీకు చేతులు లేకుండా చేస్తాను. ఓకే మేడం. సరే చెల్లి, వెంటనే ఈ షెడ్యూల్ ని ఆ సుపారీ గ్యాంగ్ అందించి వాళ్ళని కాస్త అలర్ట్ గా ఉండమని చెప్పు. అలాగే. తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా. హలో హలో మేడం, హలో. చూపు ఎక్కడో ఉంది, మనసు ఇంకెక్కడో ఉంది. పాపం పిచ్చి మొగుడు. దేవి గారు ఎప్పుడు దయతలుస్తారా, ఎప్పుడు తన వైపు చూస్తారా అని దీనంగా ఆరాటంగా ఎదురు చూస్తున్నాడు. సరదాగా ఏమైనా మాట్లాడొచ్చు కదా. మనం ఇక్కడికి వచ్చింది
అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయడానికి. చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని చూస్తూ పరవశించిపోవడానికి. ఈ లోకాన్ని మర్చిపోయి మనకంటూ ఒక కొత్త లోకాన్ని సృష్టించుకోవడానికి. అవునా? మరి నువ్వు అలా ముభావంగా నీ లోకంలో నువ్వుంటే ఎలా చెప్పు? నేనేమైపోవాలి? జరిగిందంతా పీడకల లెక్క మర్చిపోదామనే ప్రయత్నిస్తున్నాను దేవుడయ్యా. కాని పరిస్థితులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. రంగమ్మ కనిపించేసరికి నా దిమాకంతా ఖరాబైంది. ఏది యాద్ మర్చిపోదామనుకున్నానో గదే గుర్తొస్తుంది. ఏం చేయాలి చెప్పు? నిన్ను కూడా ఇసుకిస్తున్నా, నీ మూడ్ కూడా ఖరాబ్ చేస్తున్నా. మీ నాన్న విషయంలో తప్పు చేశానేమో అనే ఆలోచన నీ మనసులో ఉంది. అందుకే ఇంతలా ఫీల్ అవుతున్నా. నీకు కోపం వచ్చినా ఒక మాట అడుగుతాను. 22 ఏళ్ల నమ్మకం ఒక్క రోజులో ఎలా మాయమైంది ఆరాధన? మీ నాన్న నిన్ను కంటికి రెప్పలా 22 ఏళ్లు గుండెల్లో పెట్టుకుని పెంచాడు. ఒక చిన్న సంఘటన, ఒక పొరపాటు ఆ నమ్మకాన్ని కాదనుకునేలా చేస్తాయా? నేను బయటికి పొమ్మన్నప్పుడైనా నేను తప్పు చేయలేదు, జరిగిందిది అని మా నాయన చెప్పాలి గదా. ఎందుకు చెప్పలేదు? తప్పు చేసిండు కాబట్టే కదా. అయినా నువ్వు మా నాయన గురించేం ఫికర్ చేయకు. ఆరాంగా ఊళ్ళో తిని తాగుతుంటాడు. నా గురించి ఆలోచనే రాదు. ఊరికి పోయినాక ఒక్కసారైనా నాకు ఫోన్ చేసిండా?